నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్. నేను మహేశ్వరి. విదేశాల్లో చదివి వచ్చిన వైద్య విద్యార్థులపై ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. న్యాయం కోరుతూ ఉంటే అరెస్టులు చేస్తోంది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వమంటే వారితో దారుణంగా వ్యవహరిస్తోంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకత్వంలో ఏపీ మెడికల్ కౌన్సిలింగ్ ఎదుట మెడికోలు ధర్నా చేశారు. మెడికోలను కూడా చూడకుండా పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వ్యాన్లో పడేశారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కారును అడ్డుకున్నారు వైద్య విద్యార్థులు. దీంతో ఆందోళనకు దిగిన మెడికల్ విద్యార్థులను, ఆడపిల్లలను కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తమను చంపేయండినంటూ కన్నీళ్లు పెట్టుకున్నా వదల్లేదు. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. విదేశీ మెడికల్ స్టూడెంట్స్ కు వైఎస్ఆర్సీపీ పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. పోలీసుల నిర్బంధ కాండపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు క్వాలిఫైడ్ డిగ్రీ సర్టిఫికెట్లు అందకుండా రిజిస్ట్రార్తో నాటకాలాడిస్తోందని మండిపడ్డారు. ₹1 కూడా స్టైఫండ్ తీసుకోకుండా ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నామని, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అడిగితే ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. విద్యార్థులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. స్టూడెంట్స్ ఆక్రందనలు చేసినా పోలీసులు నిర్దయగా వ్యవహరించారు. వద్దు, మేమే తప్పు చేసాం, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోతున్నారు. లేదా మమ్మల్ని ఆపొద్దు. ఇక్కడ మాకు ఎన్ని రోజులు పిఆర్లు ఇవ్వరు, మమ్మల్ని ఆపొద్దు, ఆపొద్దు సార్. ఇక్కడే చంపేయమని చెప్పండి సార్, లేకపోతే పిఆర్లు ఇవ్వండి. మాకు రెండిట్లో ఏదో ఒక దారి. ఇంకా ఎన్ని నెలలు సార్ వెయిట్ చేసేది? మేము 13 నెలలు 8 నెలలు అయ్యింది సార్. తీసుకొని మమ్మల్ని ప్రతిసారి వేసేస్తున్నారు సార్. మాకు వేరే దిక్కు లేకుండా పోయింది సార్. రిజిస్ట్రార్ని తీసుకురాలేకపోతున్నారు, కానీ మమ్మల్ని మాత్రం ఇలా చేస్తున్నారు సార్. పోలీసులు చాలా దుర్మార్గంగా పశువుల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు రిజిస్ట్రార్ని కలవాలని వైద్య విద్యార్థులు వస్తే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చొక్కాలు చింపేసి లేడీ డాక్టర్లు కూడా అమానుష్యంగా వ్యవహరిస్తారు. లాగి ఈసిరి కొట్టేసాడు. ఇదంతా దెబ్బ తగిలింది. ఇక్కడ పాయింట్ చూడండి ఎలా చినిగిపోయిందో. ఇలా పాయింట్ ఎలా చినిగిపోయిందో. కనీసం డాక్టర్స్ అనే రెస్పెక్ట్ కూడా లేదు. మేము 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పైసా తీసుకోకుండా మా రక్తం పెట్టి పని చేసాం మేము. దానికి మా రిజిస్ట్రేషన్స్, మా హక్కైన మా రిజిస్ట్రేషన్స్ మాకు ఇవ్వకుండా ఇక్కడ మాత్రం ఇలా ఆటలు ఆడుతున్నారు. ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి మెడికల్ విద్యార్థులని ఈరోజు దుర్మార్గంగా పోలీసులతో ప్రభుత్వం అణిచివేస్తా ఉంది. వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను ఈరోజు ప్రభుత్వం స్పందించకుండా మరి ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
మెడికల్ స్టూడెంట్స్ పట్ల పోలీసులు కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండించారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. విదేశీ వైద్య విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది అన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పాపం చదువుకున్న విద్యార్థులు, మరీ ముఖ్యంగా ఎవరైతే గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారో, మహిళలు ఉన్నారో, విద్యార్థులను అనగారు చూడకుండా ఈరోజు పోలీసులు వాళ్ళ మీద దాడి చేసి లాఠీలతో కొట్టి లాగి గీరి పాపం ఒక అమ్మాయి అయితే నడవలేని పరిస్థితిలో ఒక అమ్మాయి గారు ఉంది. అంటే ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద కక్ష సాధింపుగా ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ప్రశ్నించారో, ఎవరైతే వాళ్ళు వ్యతిరేకంగా వెళ్ళారో వాళ్ళని అణిచివేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. యోగా టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో యోగా టీచర్లు నిరసనకు దిగారు. ప్రభుత్వ విద్యా ఆయుష్ శాఖ జీవో ప్రకారం 3 ఏళ్లుగా పాఠశాలల్లో పనిచేస్తున్న యోగా టీచర్లకు పర్మనెంట్ టీచర్లుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న యోగా టీచర్లను అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక యోగా టీచర్ ఉండాలి, ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో ఒక యోగా టీచర్ ఉండాలి. గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ప్రతి స్కూల్లో యోగా టీచర్ కావాలి అని ఆల్రెడీ మేము గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్స్గా వర్క్ చేస్తున్నాము. అందులో మాకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలని, మిక్కిలి ఆ యొక్క పోస్టులనే మాకు ఇప్పించవలసిందిగా వినయపూర్వకంగా అభ్యర్థన చేయడం జరుగుతుంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. సింగయ్య కేసులో వైఎస్ జగన్ పిటిషన్ను అనుమతించిన వ్యవహారంపై న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. 2 రోజులుగా తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ఇప్పుడు నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్కు బాగా పనికొస్తాయి అన్నారు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాని, తోపుదిర్తి బెయిల్ కేసులు వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి. తన ముందున్న బెయిల్ పిటిషన్లను వచ్చే వారం వేరే బెంచ్ ముందు ఉండేలా చూసుకోవాలి అని ఆదేశించారు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. వంశీపై 11 అక్రమ కేసులు బనాయించి వేధించింది కూటమి ప్రభుత్వం. 140 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు వల్లభనేని వంశీ. బెయిల్ వచ్చిన విడుదలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు కూటమి పెద్దలు. చివరకు కుట్రలన్నీ ఛేదించి బయటకు వచ్చారు వల్లభనేని వంశీ. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్కు వంశీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అప్పుడు చేసిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు ఈసీ అధికారులు పార్టీ నేతల్ని ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి నాయకత్వాన పార్టీ నాయకులు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో చివరి గంటలో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతల బృందం తీసుకెళ్లింది. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదు చేసింది. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితర అంశాలపై చర్చించినట్టు ఎంపీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం వైపు డేటా తెప్పించుకుని ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ డౌట్స్లో భాగంగా ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది.
ఈ నెల 9న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ నేతలు సమావేశమయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. చంద్రబాబు సొంత జిల్లాలోని మామిడి రైతులనే పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. పల్ప్ ఫ్యాక్టరీలు 90% టీడీపీ వారివే ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నెపం నెట్టడం దారుణమన్నారు భూమన. రెడ్డి గారు రైతుల పక్కన నిలబడ్డారు అన్న సందేశం ఇవ్వటం కోసం చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ ఏంటి, చంద్రబాబు సంవత్సర కాలంగా ప్రజలకు చేసినటువంటి మోసానికి ప్రతీకారంగా జనమంతా కూడా జగన్ వెనుకల ఉన్నారు అని చెప్పడానికి కూడా ఈ ప్రోగ్రాం వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మనకందరికీ ఉపయోగపడుతుంది. బడకచర్ల ప్రాజెక్టుపై గురు శిష్యులు ఇద్దరు నాటకాలు ఆడుతూ ఉన్నారని, అసలు ఆ ప్రాజెక్టు చేపట్టే ఉద్దేశమే చంద్రబాబుకు లేదు అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హైడ్రామాకు తెరతీశారు అని మండిపడ్డారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాకే బడకచర్ల పూర్తవుతుందన్నారు. బనకచర్ల అనేది చంద్రబాబు వచ్చిన తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరు క్రియేషన్ ఇది. ఈ అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలయ్యే కార్యక్రమం కాదు. హైదరాబాద్కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలతో మల్లికార్జున ఖర్గే సమావేశం అయ్యారు. ఖర్గేతో భేటీలో అలిగి వెళ్లిపోయారు ప్రేమ్సాగర్ రావు. మంత్రి పదవికి బదులు ప్రేమ్సాగర్ రావుకు చీఫ్ విప్ పదవి ఆఫర్ చేశారు. చీఫ్ విప్ పదవి ఆఫర్ని తిరస్కరించారు. దీంతో ప్రేమ్సాగర్ రావును బుజ్జగించే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ లో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు అన్న అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉంటామని హెచ్చరించారు. కాంగ్రెస్లో వరంగల్ పంచాయతీ నడుస్తోంది. ఇవాళ తన సతీమణి మంత్రి కొండా సురేఖతో కలిసి కొండా మురళి హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిశారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న అంశాలపై ఆమెకు నివేదిక ఇచ్చారు. తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంత్రిగా ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయలేదన్నారు. తమ కుమార్తె సుస్మిత రాజకీయ ఆలోచనల్ని తప్పు పట్టలేమని కొండా దంపతులు చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధన కోసం ఈ నెల 17న రైలు రోకో నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని రైళ్లను ఆపి ఢిల్లీ పెద్దలకు బీసీల సత్తా ఏంటో చూపిస్తాము అన్నారు కవిత. బీసీ బిల్లుపై రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు చొరవ తీసుకోవాలి అని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలి అని డిమాండ్ చేశారు. బీజేపీపై కాంగ్రెస్ ఒత్తిడి తేవాలి అని మల్లికార్జున ఖర్గేకు లేఖ ద్వారా విన్నపిస్తున్నాము అన్నారు కవిత. అనకాపల్లి జిల్లాలో బాలిక హాస్టల్ ఫుడ్లో బొద్దింక ఘటన మరొక ముందే శ్రీకాళహస్తిలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా ఫుడ్లో జెర్రీ ప్రత్యక్షమైంది. శ్రీకాళహస్తి బీసీ బాలికల వసతి గృహంలో జెర్రీ పడిన ఉప్మా తిని 3 విద్యార్థినిలు అస్వస్థకు గురయ్యారు. దీంతో విద్యార్థినులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం మిగిలిన విద్యార్థుల్ని అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. రాజధాని విస్తరణ కోసం మరో 45,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ ద్వారా తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భూములు తీసుకోవడానికి గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. తాడికొండ మండలం
బేజాత్పురం, రావెల గ్రామాలలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభల్లో రసాభాస జరిగింది. రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అని ఎమ్మెల్యేకు స్థానిక రైతులు తేల్చి చెప్పేశారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారు అంటూ అధికారులను ప్రశ్నించారు రైతులు. తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ దగ్గరికి రావద్దు అని చెప్పారు. భూమిని ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులకు చెప్తూ ఉంటే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లా ఆలూరులో రోడ్లు అధ్వానంగా మారాయి. ఎమ్మెల్యే విరూపాక్షి వినూత్న రీతిలో రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. వెంటనే రోడ్లు బాగు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడో రోజు సిట్ కస్టడీకి హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్రమ కేసులు ఎక్కువ రోజులు నిలబడవు, తప్పుడు కేసులు పెట్టిన వారికి ఏదో ఒక రోజు శిక్ష తప్పదు అని హెచ్చరించారు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తులు టీటీడీ అధికారులపై మండిపడ్డారు. దాతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి దర్శనానికి 10,000 రూపాయల విరాళం అందించి 500 పెట్టి టికెట్లు కొనుగోలు చేస్తే సరైన వసతి గదులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవాణి టికెట్లు ఇచ్చే జేఈఓ ఆఫీస్ దగ్గర సరైన సదుపాయాలు లేవని, కనీసం మంచినీరు కూడా అందించడం లేదని వాపోయారు. దూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వస్తే కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదని వాపోయారు. ఏపీలో పచ్చ తాలిబన్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రశ్నిస్తే చాలు దాడులకు తెగబడుతూ ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై పచ్చముక్కలు దాడికి తెగబడ్డాయి. ఓ షాపు దగ్గర టీ తాగుతూ ఉండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నారు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు. ఆయనపై కక్ష పెంచుకున్న ఎల్లో నేతలు అందరూ చూస్తూ ఉండగానే రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో నాగమల్లేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. చికిత్స పొందుతున్న సర్పంచ్ బొనిగెల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ఆసుపత్రికి వచ్చారు. టీడీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర హస్తం ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. మన్నవ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ బొనిగెల నాగమల్లేశ్వరరావుపై హత్యా ప్రయత్నం జరిగింది. అతన్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది. క్లోమ గ్రంథిలో నుంచి విపరీతమైన బ్లీడింగ్ రావడం వల్ల విషమ పరిస్థితిలో ఉన్నట్లు రమేష్ హాస్పిటల్లో డాక్టర్లు తెలియజేశారు. ఈ హత్యా ప్రయత్నంలో స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర ప్రమేయంతో, కుట్రతోటి గత 3-4 నెలల నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన బండ్లమూడి బాబురావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు స్వయంగా దీనిలో పాల్గొని ఇనప రాడ్లతోటి విచక్షణారహితంగా కొట్టడం వల్లే అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా మనకంటే ముందుగా సీసీ ఫుటేజెస్ సోషల్ మీడియాలో బయట ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేసు విచారణలో గట్టి విచారణ చేయాలని బలమైన సెక్షన్స్ అంటే ఏదైతే జరిగిందో ఆ సెక్షన్స్ వేసి
వారి మీద కఠిన చర్య తీసుకునే విధంగా కోర్టుకు సబ్మిట్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికే ఆ హోటల్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ పోలీసులు తీసుకుని వెళ్లే ముందే దట్ వాజ్ ఆల్సో రిలీజ్. వాళ్ళే రిలీజ్ చేసినట్టున్నారు. వాళ్ళు చేశారో లేకపోతే ఎవరు చేశారో అది కూడా సోషల్ మీడియాలో ఎవరెవరు కొట్టారో, ఎన్ని దెబ్బలు కొట్టారో, దేంతో కొట్టారో చాలా క్లియర్గా ఆ సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పోలీస్ వారు, ముఖ్యంగా పొన్నూరు పోలీస్ తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయాలని వారిని కోరుతూ ఉన్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. A2గా ఉన్న ఆయన్ను ఏసీబీ అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు వేశారు. హైదరాబాద్లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. రేస్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ తప్పుకున్న అనంతరం నిధులు ఎందుకు విడుదల చేయవలసి వచ్చిందనే కోణంలో ఆరా తీసినట్టు సమాచారం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పట్టుబడ్డ 2 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. నిందితులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇళ్లలో భారీ పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్లు, పేలుడుకు వాడే వైర్లు, ఇతర పరికరాలను సీజ్ చేశారు. పట్టుబడ్డ టెర్రరిస్టులు అల్ ఉమా ఉగ్ర సంస్థకు చెందిన వారుగా గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ పేలుడు పదార్థాలతో 50 నుంచి 60 బ్లాస్టింగ్లు చేయొచ్చని చెబుతూ ఉన్నారు. ఉగ్రవాదుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు పోలీసులు. లైఫ్ ముగిసిన వాహనాలకు ఇంధనంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ సర్కార్ వెనక్కి తీసుకుంది. 2 రోజులకే యూటర్న్ తీసుకున్న రేఖా గుప్తా సర్కార్ ఈ విధానాన్ని అమలు చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాదని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్కు లేఖ రాసింది. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఏఎన్పిఆర్ కెమెరాల ద్వారా కాలం చెల్లిన వాహనాలు గుర్తించే విధానం అంత దృఢంగా లేదని తెలిపింది. సాంకేతికంగా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫ్యూయల్ బ్యాన్ రూల్ అమలు చేస్తామని తెలిపింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మజిందర్ సింగ్ సిర్సా ఈ విషయాన్ని వెల్లడించారు. టిబెట్ బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా వైఖరిని భారత్ ఖండించింది. ఖచ్చితంగా తమ ఆమోద ముద్ర కావాలి అంటూ డ్రాగన్ చేసిన డిమాండ్ను తోసిపుచ్చింది. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ఇప్పుడు దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకెవరికీ లేదు అని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటనలో తెలిపారు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ఎంతో ముఖ్యమైందన్నారు. దలైలామా 90వ పుట్టినరోజు కార్యక్రమాలు బుధవారం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల సుగ్లాఖాంగ్ ఆలయంలో ప్రారంభమయ్యాయి. దీనికి భారత్ తరపున కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, జేడీయూ నేత లలన్ సింగ్ హాజరయ్యారు. 1950లో టిబెట్ను చైనా ఆక్రమించినప్పటి నుంచి ధర్మశాలలో దలైలామా ఆశ్రయం పొందుతున్నారు. రోజులుగా తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో నిలిచిపోయిన బ్రిటన్ F-35B ఫైటర్ జెట్ తిరిగి గాల్లోకి ఎగరడం అసాధ్యంగా మారింది. దీన్ని మరమ్మత్తు చేసేందుకు యూకే నుంచి నిపుణుల బృందం వచ్చినా ఫలితం కనిపించట్లేదు. దీంతో బ్రిటిష్ నేవీ ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. విమానాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అతిపెద్ద C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాన్ని భారత్కు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఫైటర్ జెట్ భాగాలను విడదీసి తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత ధాటికి కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. సోన్ ప్రయాగ్ సమీపంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. దీంతో కేదార్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన SDRF సిబ్బంది 40 మంది కేదార్నాథ్ యాత్రికుల్ని రక్షించారు. ఇప్పటికే వరదలతో ఉత్తరాఖండ్లో భారీగా నష్టం వాటిల్లింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాలు విపత్తు అంచుకు చేరాయి.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి బ్యాచ్కు చెందిన 5,880 మంది భక్తులు యాత్రను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భాగవతీ నగర్ బేస్ క్యాంప్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. దీంతో అనంతనాగ్ గందేర్బాల్లోని జంట మార్గాల్లో భక్తుల యాత్ర కొనసాగుతోంది. శివహోం, హరహర మహదేవ్ అంటూ భక్తులు నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 9తో ముగుస్తున్న అమర్నాథ్ యాత్ర కోసం 3,31,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశపు పార్లమెంట్లో ప్రసంగించారు. భారత్ ఘనా సంబంధాలతో పాటు గ్లోబల్ సౌత్ సమస్యలపై మాట్లాడారు. గ్లోబల్ సౌత్ దేశాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, అదే సమయంలో ప్రపంచం సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటుంది అన్నారు. ఈ సవాళ్లను పరిష్కరించేలా ప్రస్తుత వ్యవస్థలు లేవు అన్నారు మోదీ. ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు సంస్కరణలకు మరోసారి గళమెత్తారు. ఇప్పుడు నినాదాలు కాదు, యాక్షన్ కావాలి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఘనా వెళ్లిన ప్రధాని మోదీకి కొచోకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామానీ మహమాతో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాతో సత్కరించారు. ఘనా జాతిపిత క్వామే నక్రుమాకు మోదీ నివాళులర్పించారు. పార్లమెంట్లో ప్రసంగం తర్వాత ఘనా పర్యటన ముగించుకుని ట్రినిడాడ్ టొబాగోకు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత అర్జెంటీనాలో పర్యటించనున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. షికాగోలోని ఓ నైట్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 4 చనిపోగా మరో 14 మందికి గాయాలయ్యాయి. ర్యాపర్ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ కోసం గుమిగూడిన జనంపైకి దుండగుడు విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. కారులో దూసుకెళ్తూ కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫైరింగ్ ఘటనతో నైట్ క్లబ్ వద్ద పరిస్థితి భీతావహంగా మారింది. బాధితుల ఆహాకారాలతో ఆ ప్రాంతం మారుమోగింది. లివర్పూల్ ఫుట్బాల్ ప్లేయర్ డియాగో జోటా కారు ప్రమాదంలో మృతి చెందారు. మరో కారును ఓవర్టేక్ చేస్తున్న సమయంలో జోటా ప్రయాణిస్తున్న ల్యాంబోర్గిని టైర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ దుర్ఘటనలో డియాగో జోటాతో పాటుగా అతని సోదరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 28 ఏళ్ల జోటాకు 2 వారాల క్రితమే వివాహం జరిగింది. తన జీవిత భాగస్వామి రూటో కార్డోసోను అతను పెళ్లాడాడు. ఆ జంటకు ఇప్పటికే 3 పిల్లలు ఉన్నారు. చైనాలో భారీ వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో నదులు ప్రవహిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటి వరకు 6 మరణించారు అని అక్కడ అధికారులు ధృవీకరించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం పలు ప్రావిన్స్లను లెవెల్ 4 ఎమర్జెన్సీ ప్రకటించి సహాయక చర్యలు ముమ్మరం చేసింది చైనా ప్రభుత్వం. ఇక్కడ వారం వ్యవధిలోనే 2 సార్లు తీవ్రమైన వరదలు సంభవించాయి. ప్రసిద్ధి చెందిన విలేజ్ సూపర్ లీగ్ ఫుట్బాల్ స్టేడియం సైతం నీట మునిగింది. ఇండోనేషియాలోని బాలి సమీపాన విషాద ఘటన జరిగింది. 65 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ నౌక సముద్రంలో మునిగిపోవడంతో 4 మృతి చెందారు. మరో 38 మంది గల్లంతయ్యారు. తూర్పు జావాలోని కేచాపాంగ్ పోర్ట్ నుంచి బాలిలోని గిల్మన్కు ఫెర్రీ షిప్ ప్రయాణిస్తుండగా దుర్ఘటన జరిగింది. ఫెర్రీ బయలుదేరిన 30 నిమిషాలకే ప్రమాదం జరిగింది. నౌకలో మొత్తం 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటుగా 22 వాహనాలు, 14 ట్రక్లు కూడా ఉన్నాయి. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల జోరుకి ఇవాళ బ్రేక్ పడింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఉదయం వచ్చిన లాభాలు ఆవిరైపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170.22 పాయింట్లు నష్టపోయి 83,239.7 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 48.1 పాయింట్లు తగ్గి 25,405.3 వద్ద ముగిసింది. బంగారం ధరలు జెట్ స్పీడ్లో దూసుకుపోతూ ఉన్నాయి. ఇవాళ గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 440 రూపాయలు పెరిగి 99,330 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటుపై 400 రూపాయలు పెరిగి 91,050 పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, పుణేలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కేజీ వెండి ధర 1000 రూపాయలు పెరిగి 1,21,000 పలుకుతుంది. ఎడ్జ్ బ్యాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. 587 పరుగులు చేసింది టీమిండియా. కెప్టెన్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడాడు. గిల్ కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. 269 రన్స్ చేసి గిల్ అవుట్ అయ్యాడు.
ఇక రవీంద్ర జడేజా 89, యశస్వి జైస్వాల్ 87 పరుగులు చేశారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.